హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బానూస్ ఫ్యామిలీ స్టోరీస్. సో మీకు తమిళ చూసి ఆల్రెడీ అర్థమైపోవచ్చు, బిగ్ బాస్ 8 సీజన్ రీసెంట్గా స్టార్ట్ అయింది కదా. సో ఫుడ్ కోసం అయితే సీజన్లో ఎప్పుడైనా ఫుడ్ కోసం అయితే ఫైటింగ్ అవుతుంటుంది. సో రీసెంట్గా కూడా బిగ్ బాస్ 8 సీజన్లో కూడా అదే జరిగింది. సో టీవీలో చాలామంది యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసినా కానీ రివ్యూస్ ఇస్తున్నారు. సో కామెంట్స్లో మనం కూడా ఎందుకు రివ్యూ ఇవ్వద్దు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో మీకు డైలీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను బేబీ గురించి. సో డే టు డే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవ్రీవన్. సో నేను డే టు డే బీబీలో ఎలా ఉంటుంది అనేసి మీకు అప్డేట్ ఇస్తాను. సో బీబీలో ఫుడ్ కోసం ఫైటింగ్ అయిందని చెప్పాను కదా. సో ఫైటింగ్లో నైనిక అండ్ నిఖిల్ ఎగ్స్, మొత్తం బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి కదా, అవి పీసెస్ తీస్తూ ఉంటారు. సో అందులో భాగంగా పీసెస్ అనేది, నిఖిల్ తీసిన పీసెస్ అనేది కొంచెం కట్ అయి ఉంటుంది. ఆ కట్ చేసిన పీసు కింద పడేయడం ఎందుకు, వేస్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంతో నిఖిల్ నోట్లో వేసుకున్నాడు. అలవాట్లో పొరపాటుగా వేసుకున్నానని చెప్పుకుంటూ వచ్చాడు. సో ఇంట్లో ఎలా చేసామో యాస్టీస్ అలా అలవాటు అయి ఉండడం వల్ల, ఫస్ట్ డే కావడం వల్ల అలా చేశాడు. సో అది చూసిన యశ్వి, మీరు అలా తింటే ఎలా, మేమెందుకు ఇక్కడ ఉండడం, మీరు అలా తినడం వల్ల మేము ఎంగిల్ అయిపోయిన ఫుడ్ని మేమెందుకు తింటాము అనేసి సీరియస్ అవుతుంటుంది యశ్వి. సో ఇందులో భాగంగా యశ్వి అలా అంటుంటే నిఖిల్ వచ్చేసి, నేను అలా తినాలనుకోలేదు, అలవాట్ల పొరపాట్లు అలా విరిగిపోయింది, అందుకనే తిన్నాను. సో ఇలా తింటే ఇప్పుడు ఏమైంది, చిన్న పీసే కదా అనేసి చెప్పుకుంటూ వచ్చాడు. సో యశ్వి చాలా సీరియస్గా, నేను బేబీ అక్కకు చెప్తాను అంటది. సో చెప్పు, నేను కూడా మాట్లాడతాను ఆమెతో, మీకు ఇష్టమైన వాళ్ళతో చెప్పండి, నేను దీని గురించి మాట్లాడతాను అనేసి నిఖిల్ చెప్పుకుంటూ వస్తాడు. సో మీరు తినేస్తే మేమెందుకు అని బేబీ అక్క సీరియస్ అవుతుంది. సో మీరందరూ తిన్నాక మేమెందుకు ఇంకా ఫుడ్ తినకుండా ఉంటే బెటర్ కదా, అన్నీ మీరే తినేస్తే మేమెందుకు అనేసి బేబీ సీరియస్ అవుతుంది. సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు ఎంతో కూడా ఈ ఈ వ్యూస్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బీబీ1 టు బీబీ7లో మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు అండ్ మీకు ఏ ఫేవరెట్ పర్సన్ ఎవరో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అండ్ బీబీ1 టు బీబీ8లో ఏ సీజన్ బాగుందో కూడా కామెంట్స్లో తెలియజేయండి. ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందులో ఈ వీడియోలో మిస్టేక్ ఎవరిదో కూడా కామెంట్స్లో తెలియజేయండి. సో ఇది